పులుసు కూరలు అంటే నోట్లో నీళ్లు ఊరిస్తాయి. అందులో చేపల పులుసు, ఈ గుడ్డు పులుసు గురించి చెప్పనక్కరే లేదు. ఇకపోతే రైస్లోకైనా, చపాతీ, ఇడ్లీ, దోశల్లోకి సింపుల్గా ఎగ్ కర్రీ కోసం చూస్తుంటే ఇది మీకోసమే. ముందుగా ఉడికించిన గుడ్లకి పెంకు తీసి అడ్డంగా కానీ నిలువుగా కానీ కత్తితో ఘాట్లు పెట్టి ఒక 2-3 స్పూన్స్ దాకా ఆయిల్ వేసి అందులో ఈ గుడ్లను వేసుకోవాలి. ఇవాళైతే 4 ఎగ్స్తో కర్రీ చూసేద్దాం. ఈ గుడ్లకి సరిపడా చిటికెడు సాల్ట్, చిటికెడు పసుపు, చిటికెడు కారం వేశాక మీడియం ఫ్లేమ్లో ఈ గుడ్లు కొంచెం హార్డ్గా తయారయ్యేంత వరకు వేయించుకోవాలి. అంటే సాఫ్ట్గా ఉన్న ఈ గుడ్లు కొంచెం గట్టిగా తయారయ్యేంత వరకు అన్నమాట. మీడియం ఫ్లేమ్లో ఒక 2-3 నిమిషాలు వేయించగా చూడండి, ఇవి కొంచెం ఈ విధంగా గట్టిగా తయారైనట్టు తెలుస్తుంది. ఆ తర్వాత వీటిని ఆయిల్ అనేది ఏమాత్రము పడకుండా ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. తర్వాత తీసుకున్న గుడ్లకి సరిపడా కొంచెం చింతపండు, నిమ్మకాయ సైజు కంటే కొంచెం తక్కువ ఉన్న చింతపండుని నీళ్లు వేసి ఒక 5 నిమిషాలు నానబెట్టుకోవాలి. ఈ లోపుగా అదే కడాయిలోకి ఒక 4-5 స్పూన్స్ దాకా ఆయిల్ వేసిన ఆయిల్ బాగా హీట్ ఎక్కింది అనుకున్నాక ఒక 1/2 టీ స్పూన్ దాకా జీలకర్ర, ఒక 10-12 దాకా మెంతులు వేసే. మెంతులు మరీ ఎక్కువ వేయకుండా 1/4 టీ స్పూన్ కంటే కొంచెం తక్కువగా వేసుకున్నా చాలు. వేసిన ఈ జీలకర్ర, మెంతులు ఆయిల్లో వేగి ఒక మంచి స్మెల్ వస్తుంది. ఆ తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. నేను దగ్గర నుండి చూపించడం వల్ల ఈ ఉల్లిపాయ ముక్కలు పెద్దగా కనిపిస్తున్నాయి, కానీ వీటిని సాధ్యమైనంత వరకు కొంచెం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే బాగుంటుంది. వేసిన ఈ ఉల్లిపాయ ముక్కల్ని కొద్దిసేపు వేయించాక ఇందులోకి ఒక 2 దాకా పచ్చిమిర్చిని ఈ విధంగా మధ్యలో కట్ చేసి వేసుకోవాలి. ఇందులో ముందు కారం కూడా వేస్తాం కాబట్టి ఇక్కడ వేసే పచ్చిమిర్చి కొంచెం చూసుకొని వేసుకుంటే సరిపోతుంది. వేసిన పచ్చిమిర్చి కూడా 1 నిమిషం వేయించుకోవాలి, పచ్చిదనం పోయేదాకా. ఆ తర్వాత ఫ్రెష్గా రుబ్బిన అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక చిన్న టీ స్పూన్ దాకా వేసి మీడియం ఫ్లేమ్లో కొద్దిసేపు వేయించాక ఈ అల్లం వెల్లుల్లి పచ్చిదనం పోయి ఒక మంచి స్మెల్ వస్తుంది. అప్పటిదాకా వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి వేగింది అనుకున్నాక 2 మీడియం సైజ్ బాగా గుజ్జున్న టమోటాలని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. టమోటా ముక్కలు తొందరగా మగ్గడానికి సరిపడా సాల్ట్, ఒక 1/2 టీ స్పూన్ దాకా పసుపు వేసి ఈ టమోటా ముక్కలు మెత్తగా మగ్గేదాకా వేయించుకోవాలి. ఇక్కడ అవసరమైతే మూత పెట్టైనా మగ్గించుకోవచ్చు. టమోటా ముక్కలు మెత్తని గుజ్జులా తయారయ్యేలా ఈ విధంగా మధ్యలో కలుపుకుంటూ వేయించుకోవాలి. సరే, టమోటా ముక్కలు చూడండి ఈ విధంగా మెత్తగా మగ్గిపోయిన తర్వాత ఇందాక నానబెట్టుకున్నాం కదా, ఆ చింతపండు నుండి గుజ్జు తీసి వేసుకోవాలి. ఆల్రెడీ టమోటాలు వేసాం, అందులో పులుపు ఉంటుంది కాబట్టి ఇక్కడ వేసే చింతపండు గుజ్జు అనేది కొంచెం చూసుకొని వేసుకుంటే సరిపోతుంది. వేసిన చింతపండు గుజ్జుని మీడియం ఫ్లేమ్లో ఒక 2 నిమిషాలు ఉడికించుకోవాలి. ఆ తర్వాత రుచికి సరిపడా కారం, ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కదా, ఇక్కడ వేసే కారం చూసుకొని వేసుకోవాలి. పులుసు కూరలు అంటే చింతపండు వేసే కూరల్లో కారం అనేది కొంచెం ఎక్కువగానే పడుతుంది, ఆ పులుపు బ్యాలెన్స్ అవ్వాలంటే. 1 స్పూన్ దాకా ధనియా పొడి, ఒక 1/4 టీ స్పూన్ దాకా గరం మసాలా వేసిన ఈ మసాలా పొళ్ళు పచ్చిదనం పోయి ఇందాక వేసిన ఆ చింతపండు గుజ్జులో బాగా ఉడికి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. నేను వేసిన కారం చాలా కారం ఉంది కాబట్టి 1 స్పూన్ మాత్రమే వేసుకున్నాను. మీరు వాడే కారం ఘాటును బట్టి, తినగలిగే కారాన్ని బట్టి రుచికి సరిపడా వేసుకోవాల్సి ఉంటుంది. మీడియం ఫ్లేమ్లో ఒక 2 నిమిషాలు వేయించగా చూడండి ఆయిల్ అనేది ఈ విధంగా పైకి తేలి కొంచెం డార్క్ కలర్లోకి రంగు మారిన తర్వాత కొంచెం బెల్లం ముక్క వేసుకోవాలి. చూడండి ఈ మాత్రం వేసుకుంటే చాలు, మరీ ఎక్కువ అయితే వేయకూడదు. ఎక్కువ వేస్తే కొంచెం తీయగా అయిపోతుంది కర్రీ అనేది. బెల్లం ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చు. ఈ విధంగా చింతపండు పులుసు వేసే కూరల్లో కొంచెం బెల్లం తగిలిస్తే గ్రేవీ టేస్ట్ అనేది బాగుంటుంది. తర్వాత ఒక చిన్న టీ కప్పుతో 1.5 కప్పు దాకా నీళ్లు వేసుకోవాలి. చూడండి నీళ్ళు అనేవి మరీ ఎక్కువ వేయకుండా ఈ మాత్రం వేసుకుంటే చాలు. తర్వాత ఫ్రెష్గా కరివేపాకు రెమ్మలు. నేనైతే కరివేపాకు ఫ్రెష్గా కనిపించడానికి ఇక్కడైతే వేసుకున్నాను, కానీ మీరు కావాలంటే ఉల్లిపాయలు వేయించేటప్పుడు కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ వాటర్ అనేది కొంచెం ఆవిరైపోయి ఈ గ్రేవీ అనేది కొంచెం దగ్గర పడి చిక్కబడేంత వరకు ఉడికించుకోవాలి. అలా ఉడికిన తర్వాత ఉప్పు, కారం ఏదైనా తక్కువ ఉంటే సరి చూసుకోవచ్చు. చింతపండు, టమోటాలు వేసాం కాబట్టి పుల్లగా ఉంది అనిపిస్తే కారం అయినా తక్కువ ఉంటుంది, లేదా సాల్ట్ అయినా తక్కువ ఉంటుందని గమనించుకోవాలి. చూడండి గ్రేవీ అనేది కొంచెం దగ్గర పడిన తర్వాత ఇందాక రెడీ చేసుకున్న ఎగ్స్, ఫ్రెష్గా కొంచెం కొత్తిమీర వేసి ఈ మసాలాలన్నీ కూడా ఈ గుడ్లకు పట్టి ఈ గ్రేవీ కొంచెం దగ్గర పడి ఇంకొంచెం చిక్కబడేంత వరకు మీడియం ఫ్లేమ్లో 1-2 నిమిషాలు ఉడికించుకోవాలి.
ఈ స్టేజ్లో కూడా ఉప్పు కారం సరి చూసుకోవచ్చు. ఈ గుడ్డు పులుసులో పులుపుకు తగ్గట్టు ఉప్పు కారం పడితేనే సరిగ్గా కుదిరినట్టు. ఫైనల్గా చూడండి, ఈ విధంగా గ్రేవీ దగ్గర పడి ఉడికిపోతే అయిపోయినట్టే ఎగ్గు పులుసు, గుడ్డు పులుసు.